మరి ఈ దినమున మనము ఏ రీతిగా ఉండాలి? ఎందుకంటే మనం ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాం దేవుడి కొరకు. మరి గృహమందు మరి ఉండాల్సిన వస్తువులు అంటే ఒక ఉదాహరణ చెప్తే, మనము కొన్ని ప్రాంతాలకి కొన్ని పేర్లు ఉంటాయి. అంటే లైక్ నేను ఎక్కువగా విన్నమాట, రాజమండ్రి సైడ్ తూర్పుగోదావరి జిల్లాల వారికి గౌరవించే విధానం, ఆప్యాయంగా చూసే విధానం చాలా ఎక్కువ, వారు చాలా బాగా మర్యాదలు చేస్తారు అనేటటువంటి భావన. అలాగే ఇంకొక ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగినటువంటి విధానంతో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటుంటాయి కదా. అలాగే దేవుని కొరకు ఒక మందిరము గాను గృహం గాను నిర్మితమైనటువంటి మనలో ఉండాల్సినటువంటి సుగుణాలు, మంచి గుణాలు ఏముండాలి అనేటటువంటి విషయాన్ని నేను తిరుమల పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తాను. అయితే మొదటిగా ఒక చిన్న ప్రశ్న వేస్తాను, అంటే నా మధ్యలో మెదిలిన ప్రశ్న అది ఒకటి ఏమిటంటే, మనం ఎక్కువ బాధలు పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ బాధలు నేను భరించలేను, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా అని అడుగుతున్నాను. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వారై ఉన్నారు. చాలామంది భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఓకేనా? అంటే ఈ జీవన సముద్రాన్ని ఈదలేని వారు, దీనిలో ఎదగలేని వారు, ఎగరలేని వారు, నిలబడలేని వారు అనేకులు మరి కాలగర్భమందు కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయం అందు దేవుడు వేస్తున్నటువంటి, దేవుడికి మనం అడిగితే దేవుడిచ్చే సమాధానం మనకు వేస్తున్న ప్రశ్నగా మనం భావిస్తే ఏంటంటే, ఆ ప్రశ్న, నీవు ఈదలేని వాడవై ఉన్న ఎడల నిన్ను చేపగానే పుట్టించేవాడు కదా. చేప ఎదుర్కొన్నా ఉంటుందా? నువ్వు ఈదలేను ఈ సముద్రాన్ని ఈదలేను అని నువ్వు భావిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఈదలేని వాడవైతే నిన్ను చేపగానే సృజించేవాడిని కదా. మనిషిగా నిన్ను ఎందుకు పుట్టించారు? అవునా? నా పోలిక చొప్పున నిన్ను నిర్మించుకున్నానంటే నీవు ఎంత ఘనత వహించాల్సిన వాడవని నా ఉద్దేశం. అవునా కదమ్మా? కదా. ఎగరలేని వాడివై నువ్వు ఉంటే నేను పక్షిగానే పుట్టించేవాడిని కదా. అవునా కదా? మరి నీవు న్యాయంగానో నీతిగానో జీవించలేని వాడు అని నీవు అనుకుంటే మోసపరిచే సర్పముగానే నేను పుట్టించేవాడిని కదా. మోసపుచ్చే సర్పముగా నేను పుట్టించేవాడిని కదా. నిలబడలేని వాడవుగా కనుక నీవు ఉంటే నువ్వు ఎప్పుడు నిలబడి ఉండేలాగా వృక్షంలో నిన్ను చేసేవాడిని కదా. మరి వీటన్నింటినీ నిర్మించిన నేను వీటి మీద అధికారివై ఉండమని నిన్నెందుకు సృజించాను? ఎందుకంటే లేఖన భాగంలోకి వెళుతూ ఉండగా ఇప్పుడు మనం చదువుకునే సమస్తము కూడా మనలో ఇమిడి ఉండవలసిన విధానాలు. మనం సహజంగా ఏం చేస్తుంటాం అంటే వీటన్నిటిని విడిచిపెట్టి జీవిస్తుంటాం. అర్థమవుతుందా? కాబట్టి నీవు ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు తగిన జీవితాన్ని నీవు జీవించలేనప్పుడు, ఒక చేపగానో ఒక పక్షిగానో ఒక చెట్టుగానో ఒక సర్పముగానో చేయగలిగిన దేవుడు నిన్ను ఆ రీతిగా చేయలేక ఇలా చేశాడా? ఎందుకని? నిన్ను నీవు నిరూపించుకోమని నిన్ను చేశాడు. మరి నువ్వు నిరూపించుకోవాలా వద్దా? మనల్ని మనం నిరూపించుకోవాలా వద్దా? మనం నిరూపించుకోలేనప్పుడు ఈ సృష్టిలో ఘనత వహించినటువంటి మనిషి జన్మ ఎందుకు ఉపయోగం? ఎందుకంటే మనతో పాటుగా సహజీవనం చేస్తున్నటువంటి అనేక పక్షులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, లేవా? ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటినీ ఏలగలుగుతున్నాం, వాటన్నిటినీ శాసించగలుగుతున్నాం. నరుడు శాసించలేనిది ఏదైనా ఉందమ్మా ఈ భూమి మీద? సింహాల్ని శాసిస్తున్నాడు, పులుల్ని శాసిస్తున్నాడు, పావుల్ని శాసిస్తున్నాడు, ఏమా క్రూర జంతువులన్నింటినీ శాసిస్తున్నాడు. అన్నింటినీ వాని అధీనంలోకి తీసుకోగలుగుతున్నాడు. కానీ వానిని తప్ప, ఎవరిని తప్ప? మనల్ని తప్ప మిగతావన్నింటినీ మనము శాసించగలుగుతున్నాం. కానీ మనల్ని శాసించుకునే విధానాన్ని నేర్చుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎగరాలన్నా, ఈదాలన్నా, నిలబడాలన్నా, నీతిగా న్యాయంగా జీవించాలన్నా, ఫలించాలన్నా మనలో ఉండవలసినటువంటి విధానాలు ఏమై ఉన్నాయో
దేవుడు ఏమి వివరిస్తున్నాడో చూడండి. మొదటిగా అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. స్త్రీలారా 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ మనలో ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ మనం ఇందాక అనుకున్నాం. గోదావరి జిల్లాలకు వెళ్తే అక్కడ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో ప్రాంతానికి వెళ్తే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అలాగే మరి ఆ మంచి గుణాలు ఉన్నటువంటి ఊరికి వెళ్ళాలనుకుంటారా, లేకపోతే కోపంతోనూ క్రోధంతోనూ ఫ్యాక్షన్గా ఉన్నటువంటి ఊళ్ళకి వెళ్ళాలనుకుంటారా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటారమ్మా? మంచిగా ఉన్న చోటకి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి మనలో ఉండాల్సినటువంటి ఫలాలు అనమాట ఏమేంటి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మనలో ఉండాలి. అర్థమైందా? గడిచిన శుక్రవారం మనం ఒక మాట చెప్పుకున్నాం. ఎదుటి వారి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నాం. అన్నామా అనలేదు? అనుకున్నామా లేదా? కానీ ఎదుటి వారి నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ నీ నుండి ఎదుటి వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని దాన్ని అందించు. అది అందించాలంటే నీలో ఏముండాలి? ఈ యొక్క ఆత్మఫలం ఉండాలి. అర్థమైందా? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. మరి ఇవన్నీ కూడా కలగలిపితే ఉండేటటువంటి ఆ యొక్క మధుర ఫలమై నీకు ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకని నీ యొక్క గృహంలో ఇవన్నీ ఉండాలి. ఇవి లేనప్పుడు నీ ఇల్లు బయట నుంచి చూసే వారికి సంతోషకరమైనటువంటి భవంతిగా కనపడుతుందా? దెయ్యాల భవంతిగా కనపడుతుందా? భూత్ బంగ్లా అంటారు, విన్నారా? బయటని చూస్తే అంటాం మనం, ఎక్కడో చెట్ల మధ్యలో ఒకటే ఉండి బూజు పట్టిపోయి పాడైపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ భవంతులను మనం ఏమంటాం? భూత్ బంగ్లాలు అంటాం. అంటే భూతాలు నివసించే బంగ్లా అని అర్థం. భూత్ బంగ్లా అంటే ఇంకో భూత్ కాదు. అర్థమైందా? సో అలాగా ఉండాలా మనం. లేకపోతే ఎప్పుడు తేజస్సుతో, ఎప్పుడు వెలుగుతో, ఎప్పుడు చూసినా కూడా నూతనంగా నిర్మించిన భవంతిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఎప్పుడు ఏముండాలమ్మా? ఈ యొక్క ఆత్మఫలం అనేది మనలో సమృద్ధిగా ఉండాలి. అర్థమవుతుందా? మరి ఆత్మఫలము సమృద్ధిగా ఉండాలి మనలో. ఒకవేళ లేకపోతే ఏమవుతుందో కూడా మనం చూద్దాం. అయితే ఈ యొక్క ఆత్మఫలం ఉండాలి అంటే మనం ఫలించాలి. ఫలిస్తే ఉంటుందా? ఫలించకపోతే ఉంటుందమ్మా? ఫలించాలి కదా. మరి అలాగే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మరి మనం అంతా ఫలించాలి. అంటే ఏం ఫలించాలి? మనం చెప్తున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఫలించాలి. ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఫలించేది చెట్టుకు మనం ఉండాలి. అవునా? చూడండి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. వ్యవసాయకుడే ఆయన అయి ఉన్నప్పుడు
ఆ యొక్క ఫలం ఇచ్చేటటువంటి ఆ యొక్క చెట్టుకి అవసరమైన సమస్తం ఆయన అందిస్తాడు కదా. మరి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. మరి ఫలించేటటువంటి తీగలుగా కనుక మనం ఉంటే ఆయన ఏం చేస్తున్నామో వాటిని తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను ఇంకా ఫలించాలి అనుకున్నాడు కాబట్టి పనికిరాని ఉంటాయి, వాటిని ఏం చేస్తున్నాడు దేవుడు? తీసివేస్తున్నాడు. మరి తీసివేసేదానిగా నీవు ఉన్నావా, లేక నీవు మరింత ఫలించే విధంగా దేవుడు ఆశిస్తూ ఉండే విధానంలో ఉన్నావు? ఎలాగనంటే తలాంతులు అప్పగించి వెళ్ళినప్పుడు మొదటి వారికి ఎక్కువ తలాంతులు ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? దాన్ని డబుల్ చేశాడు. రెండవ వారికి కొంత ఇచ్చినప్పుడు ఆ కొంతలో ఆయన డబుల్ చేశాడు. మరి ఇంకొక అతనికి ఇచ్చినప్పుడు అతడు మరలా ఆయన వచ్చి అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఖర్చు అయిపోద్దేమో అని చెప్పి పాతి పెట్టి ఆయన రాగానే తీసి అదే ఇచ్చాడు. అర్థమైందా? అదే తీసి ఇచ్చినప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు? అరే నీవు వడ్డీకి ఇచ్చినా కూడా అదేమయ్యేది, కొంత తీసుకొచ్చేది. కానీ నీవు అసమర్థుడవు. కానీ ఇతని ఆలోచన ఏంటి? నా దగ్గర ఉంటే ఒకవేళ ఖర్చు అయిపోతాయి, రేపు వచ్చి ఆయన అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను అని చెప్పి ఆయన దాచిపెట్టి ఇవ్వాలనుకున్నాడు. కానీ నువ్వు దాచిపెట్టాక నీకేమంటావు? ఎందుకు ఆయన దగ్గర పెట్టుకుంటా ఉండవా? ఆశీర్వాదాలు నీకు ఇవ్వాల్సిన అవసరం ఏందమ్మా? నీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటే నీవు దాన్ని రెట్టింపు చేసే భాగ్యము నీకు ఇచ్చినప్పుడు నీవు రెట్టింపు చేయాలంటే ఏం చేయాలా? దాన్ని ఉపయోగించాలా? ఉపయోగించని అలా నీకు రెట్టింపు ఎలా అవుతుంది? అవుతుందా? అవదు. అందుకనే అతని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క నాణ్యము తీసివేసి, ఆ తలాంతు తీసివేసి మరి ఎక్కువగా చేసిన వారికి ఎక్కడైతే సమృద్ధిగా ఉందో వానికి ఇవ్వండి అన్నాడు. అవునా? అంటే అక్కడ అర్థమైందంటే సమర్థుడు కాని వారి యొద్ద నుండి తీసివేసి సమర్థుడైన వారి యొద్ద ఉంచుతాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనము దేవుల్లో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం, ఇందులో నో డౌట్. ఒకవేళ మనం అలాగే అయ్యా మేము ఫలించలేమయ్యా, మేము దాచిపెట్టుకుంటాం, మేము ఇలాగే ఉంటామయ్యా, కాకపోతే నీ మందిరానికి వస్తా పోతా ఉంటాం, మేము ఇంతే అనుకుంటే ఉపయోగం ఏముంది? ఉందా? లేదు. కాబట్టి మనం గమనించాలి, అభివృద్ధి అనేది కంపల్సరిగా మనలో కనపడాలి. ఎవరమ్మా అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరైనా సరే అన్న మాకు అభివృద్ధి అక్కర్లేదన్నా, మేము అలా ఆశపడలేదు, ఉన్న దాంట్లో తృప్తి చాలన్నా మాకు అనే వాళ్ళు ఉన్నారు. అలా ఉంటే నీవు పుట్టినప్పుడు నీ వయసు ఎంతో అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయావా? సరే పోని, పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎందుకు చదివిస్తున్నావు? వాళ్ళు బడికి వెళ్ళకపోతే సైలెంట్ వదిలేయచ్చు కదా. ఎందుకు కొడుతున్నావు, తిడుతున్నావు? వాళ్ళకి అవసరమైన సమస్తం ఎందుకు చేసి పెడుతున్నావు? ఏం అడుగుతున్నావు? అభివృద్ధి అడుగుతున్నావు. నీ బిడ్డ ఏ రీతిగా అయితే చదువుల పట్ల అభివృద్ధి లేకుండా 1వ తరగతిలో కూర్చోబెడితే అక్కడే ఉన్నాడా, 10వ తరగతి చదివేటటువంటి వయసులో కూడా వాళ్ళు ఏం లేదు, అభివృద్ధి లేదు. ఆ బిడ్డను చూసి నువ్వు సంతోషిస్తావా? సంతోషించవు. ఎందుకని? ఎదుగుదల. కానీ ఎదుగుతున్న బిడ్డను చూసి నువ్వేం ఆలోచిస్తావు? రేపటి రోజున నా బిడ్డ ఇంకా సంతోషంగా ఉండడానికి ఏమేమి కావాలో వాటన్నింటినీ కూడా నేను సమకూర్చుకోవాలి, సిద్ధపరచాలి. అవి సిద్ధపరచాలి అంటే ఏం చేయాలి? మరి కొంచెం ఎక్కువ కష్టపడాలి. పడుతున్నామా లేదా? చేస్తున్నామా లేదా? అవునా? కాబట్టి అలాగునే అభివృద్ధి చెందడం అనేది చాలా ముఖ్యమైన విధానమైనది. మనం దేవుల్లో ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా ఆయనతోనే ఉండాలి. అందుకనే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. మరి మనం ఫలించాలి అన్న ఆశ, ఆలోచన నిజంగా మనం ఉందా లేదా? ఫలింపునకు అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా లేదా? అభివృద్ధి కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నారా లేదా? మరి దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఉండగా
మనం ఎందుకు వెనకడుగులు వేస్తున్నాం? ఎందుకంటే ఫలించనేటువంటి చెట్టు ఏ రీతిగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఉదయమందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఈ యొక్క చెట్టుకు ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది, అది మరలా చదువుకుందాం. ఈ చెట్టు ఇక్కడ ఆకలి కొని ఆ చెట్టు యొద్దకు వెళ్ళి చూడగా ఏముందమ్మ అక్కడ? కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి, ఏమి లేదు, పండ్లు లేవు. అందుకని ఏమన్నాడు? ఇక ఎప్పటికీ కూడా నీవు ఫలించద్దు. వెంటనే ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఇక్కడ ఈ ఉపమానం చదివాం కదా, ఇంకొకటి చూడండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 6-9 వచనాలు. మరియు ఆయన వారిని ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లను వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ మనము అంజూరపు చెట్టుని 2 సందర్భాలు చూస్తాం. ఒకటి, ఫలించలేదని చెప్పేసి తక్షణమే ఎండిపోయేలాగా శపించిన విధానాన్ని చూస్తున్నాం. మరి ఒకటి ఏం చూస్తున్నాం చూడమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ద్రాక్ష తోటమాలితో ఆ మాట చెప్పినప్పుడు అతను ఏమంటున్నాడమ్మా? అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పంటే, ఒక ఆశ, ఒక ఆలోచన ఫలిస్తుంది అనేటటువంటి నమ్మకం కలిగినటువంటి విధానములో నీ కొరకు దేవుడు మరి ఒక సంవత్సరం చూసే అవకాశం ఉంటుంది. నీవు ఫలించే విధంగా లేకుండా కేవలము నేను ఆకలి తీర్చే చెట్టుని అనేటటువంటి ఒక మాస్క్ లాగా, అంటే ఒక కవరింగ్ చేసుకుంటూ కనుక జీవించేవనుకో, ఫలాలు వస్తాయా? రానప్పుడు నీ పరిస్థితి ఏమైపోయింది? అలాగే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఇంకొకటి కూడా చూడండి. మార్కు సువార్త 3 తీసే పెట్టుకోండి అమ్మా వాక్యాలు. పదకొండవ అధ్యాయము 11వ అధ్యాయము 12-14 వచనాలు చూడండి. మరునాడు వారు బేతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి
దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చును. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరనూ తినుకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు విని. మరి ఇక్కడ ఈ రెండు సందర్భాలు ఒకటే, మన మత్తయి సువార్తలో చదివింది అలాగే మార్కు సువార్తలో చదివింది ఒకటే. అయితే లూకా సువార్తలో మనం చదువుకున్నది ఏంటిది? ఉపమానం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంటే అది పండ్లు వచ్చేటటువంటి సమయం కాదు కాబట్టి అక్కడ లేవు. అయినా కూడా యేసు ప్రభు వారు ఏమన్నారు, ఇక మీదట నీవు ఎన్నటికీ కాపు కాయకుందువు గాక అని చెప్పిన వెంటనే ఆ చెట్టు ఎండిపోయేది. అవునా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ చిన్న విషయాన్ని మనం గమనించాలంటే ఆదికాండ గ్రంథం చూడండి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమల విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమిలో మొలిపించుగాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఇక్కడ దేవుడు ఫలమిచ్చు చెట్టును మొలిపించాడు మొదట. ఇది ఎండాకాలం కాబట్టి మామిడి చెట్టు ఇప్పుడే కాయి అని మొలిపించాడు దాన్ని. ఆయన ఎప్పుడు చెప్పాడో అప్పుడు ఆ చెట్టు ఏమైందమ్మా, విత్తనములు ఫలములు ఇచ్చే చెట్టు వచ్చేసింది. అవునా? ఇక్కడ ఈ ఉపమానం ఏంటి అంటే ఈ యొక్క జరిగినటువంటి ఈ సందర్భం ఏంటంటే అది పండ్ల కాలమా కాదా అనేది ఈ లోకానికి మాత్రమే సంబంధించింది, దేవుని యొక్క మాటకు సంబంధించింది కాదు. అర్థమైందా? అక్కడ పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి ఆయన చూసినప్పుడు అక్కడ పండ్లు లేవు. అనగా దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మాటకు అది ఎలా ఉంది? ఒబిడియంట్ గా లేదు, విధేయత కలిగి లేదు. ఎలాగంటే సుంకము కట్టించుకోవడానికి వచ్చినటువంటి వారిని అక్కడ ఉంచి నువ్వు వెళ్ళి సముద్రంలో గేలం వేయి, నీ గేలానికి మొదట ఏ చేప పడుతుందో ఆ చేప నోట్లో ఏముంటుందమ్మా, షెక్కేముంటుంది. అది తీసుకొచ్చి నాకును నీకును పన్ను చెల్లించమని చెప్పాడు. సహజంగా చెట్లకు ఉన్నటువంటి గుణము పండ్లు కాయటం, చేపకున్న గుణం డబ్బులు ఇవ్వటమా? ఇవ్వటమా? మన ట్యాక్స్ కట్టడం చేపల పైన, కానీ మనకు పండ్లు ఇవ్వడం చెట్లకు పని. అవునా కదా? అంటే సహజ సిద్ధమైనటువంటి వృక్షాలు అవేం చేస్తున్నాయి? ఫలాలు ఇస్తున్నాయి. అవునా? సహజ సిద్ధమైనటువంటి చేపలు అవేమిస్తాయి? వాటి మాంసాన్ని ఇస్తాయి తినమని. అంతకు మించి అవేమి ఇవ్వలేవు. కానీ అసాధ్యమైన చోట సాధ్యపరిచే విధముగా దేవుని కొరకు అది తీసుకొచ్చినటువంటి ఆ షెకెము ఇచ్చిన చేప గొప్పన నీ యొక్క ధర్మము ఫలించుట. కాబట్టి నీవు ఫలించాలి అని చెప్పేసి నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించకుండా ఉండటము గొప్పన. లేదు గొప్ప, అదే కదా. ఎందుకని? వాస్తవానికి దానికి అవసరం లేదు. దానికి అవసరం ఉందా? లేదు. అవసరమైతే అది ఆయన వేసిన వల్ల పడి ఆయనకు అవసరమైనటువంటి ఆహారముగా మారిపోవాలి అది, అంతే కదా. కాబట్టి మనల్ని ఆలోచించుకోవాలి. మనం దేవుడు తన మాట చొప్పున సృజించినటువంటి సర్వ సృష్టిలో ఉన్నటువంటి సకల వృక్షములు ఫలములు దాని కాలం అనేది ప్రత్యేకంగా ఏమి ఉండవు. మనం వేసిన సమయాన్ని బట్టి కాపు కాసే సమయాన్ని వస్తుంది. సంవత్సర కాలం అంతా కూడా మామిడికాయలు కాసే చెట్లు లేవా? అది సంవత్సర కాలం అంతా అంటే 365 రోజులు కాస్తేనే కదా నా ఉద్దేశం నేను చెప్పడం. ఇప్పుడు మార్చి నుంచి జూన్ వరకు కాసాయి ఒక చోట, తర్వాత జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంకో చోట కాయవా, తర్వాత ఇంకో 3 నెలలు ఇంకో చోట కాయవా?
కాస్తే కాయ. మరి అదేంటి? కాబట్టి మనం వాటికి పెట్టుకున్న పేరేంటి? సీజనల్ ఫ్రూట్స్ అని. అర్థమైందా? కానీ ఇది పండ్ల కాలము అయినా కూడా అది ఫలించడానికి సిద్ధమైన చెట్టు అని అర్థం. అక్కడ మార్కు సువార్తలో ఏమి వ్రాయబడి ఉంది? ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. సహజంగా సీజనల్ ఫ్రూట్ అయినా కూడా ఆ సీజన్ దాన్ని కాదు. కానీ ఎంతమంది అంజూరపు చెట్లను చూశారు? ఎంతమంది చూశారు? కాయలు చూసారా? ఆ చెట్టుకు సంవత్సరం అంతా కాయలు మీరు చూస్తారా? ఏదో ఒకరోజు, ఒక నెల, 2 నెలలు చూస్తారా? ఏం చెప్పట్లేదు. యూట్యూబ్ లో కొట్టండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అంజూరం మనకు దొరుకుతాయి కదా, డ్రై ఫ్రూట్ అంజూరం. దాన్ని ఫామ్ చేసేటటువంటి రైతు ఒక అతనిది వీడియో ఒకటి ఉంటుంది, రైతు మిత్రాన ఏదో ఛానల్ పేరు, దాంట్లో ఉంటుంది. ఆయన చెప్పేది చూడండి. సంవత్సర కాలం అంతా కూడా ఆయన ఏం చేస్తాడు? ఆ పళ్ళు కోస్తూనే ఉంటాడు. వాటిని ఎండబెట్టి డ్రై ఫ్రూట్ కింద మార్చి వాటిని విక్రయిస్తారు. ఆ విషయం మనకు అనవసరం అనుకోండి. అయితే ఇక్కడ పండ్ల కాలము కాదు, కాలం మాత్రం పండ్లది కాదు. కానీ ఆ చెట్టుకేంటి? ఫలించే సమయం అది. అంటే ఫలించడానికి యోగ్యమైనటువంటిది, సిద్ధమైనటువంటి వృక్షం అది. అంటే యేసు ప్రభు వారికి తెలీదా ఆ చెట్టు అంటే పక్వానికి వచ్చిందా రాలేదా, ఫలించదగిందా కాదా అని యేసు ప్రభు వారికి తెలీదా? ఇప్పుడు చెట్టు వేసిన నీకు, నువ్వు వేసిన సమయాన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఇది 5 ఏళ్ళకి కాసే కాపు కాబట్టి దీనికోసం 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. నువ్వు వేసావు, పలానా రోజు వేసావు. నువ్వు వేసినప్పుడు 5 ఏళ్ళ తర్వాత నీకు అది కాయకపోతే నీకేమనిపిస్తుంది? ఇది కాయదు అనిపించింది, అవునా? కానీ అలాగా నీకు మాత్రమే తెలుసు. ఎవరిని వచ్చి అరే ఇదేంటి రాదు ఇప్పుడు వేస్తున్నావేంటి, అంటే ఇప్పుడు చూస్తున్నావేంటి, ఇంకా సీజన్ కాదు, ఇది అప్పుడే కాయదు అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఎందుకని? దాని స్పాన్ అయిపోయింది, కాయాల్సినటువంటి సమయం వచ్చింది, అయినా కూడా అది కాయట్లేదు. కానీ ఇక్కడ అంతరార్థం మనకు తెలియదు. నీవు నేను మనం అందరం కూడా ఫలించేటటువంటి వారిని అది గమనించండి. మొదట అయ్యా ప్రేమ నాకు ఏడయ్యా, అన్ని బాధలు అన్ని దిగుళ్ళు నా చుట్టూ ఉండగా నేనేనా ప్రేమ చూపించగలనయ్యా? దీర్ఘశాంతము ఎక్కడ తండ్రి? నేను ఎప్పుడు ఆలోచనలో నిండిపోయి ఉంటానైతే నేను ఎప్పుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తానయ్యా? మంచితనము నా చుట్టూ ఉన్నదంతా కూడా చెడ్డవారైతే వారికి నేను ఏం చూపించేదయ్యా? మంచితనం. ఆశ నిగ్రహం, ఆశ లేని జీవితం కూడా ఒక జీవితం అంటయ్యా. మన దేవుడికి చెప్పేటటువంటి లెక్చర్స్ ఇవన్నీ. ఏమా అవునా కదా? సమాధానం అంటే ఏది ప్రభువా? వాడు నన్ను ఏమన్నా నేను గమ్ము ఉండాలా? సమాధానం లేదు. మనకు దయాళుత్వం, ఆ రోజు వాడు నాకు సాయం చేయమని చేశాడా, ఈరోజు నేను ఎందుకు చేయాలా? ఏమా తన సాత్వికం, ఈ రోజుల్లో మెతక పనికిరాంది. ఏమా వాడు ఒరే అనే లోపే మనం ఇంకోటి జోడించాలి, అప్పుడే కదా మనం గెలిచేది. ఇక మనలో ఏడుంటే ప్రేమ ఎక్కడుంటుంది, సంతోషం ఇవన్నీ లేకపోతే సంతోషం నుంచి వస్తామా? ఇవన్నీ ఉంటే కదా సంతోషం ఉంటుంది. ఇవేమి లేకపోతే సంతోషం ఉండదా? ఉండదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. మనం వీటినే మళ్ళీ ఇమిడ్చుకోకపోతే విశ్వాసం ఇంకేడి నుంచి వస్తుంది మనకు? వస్తుందా? కాబట్టి నీవు ఫలింపులకు సిద్ధమైన వృక్షానివే. నీవు ఫలించని ఎడలా నువ్వు తక్షణమే ఎండిపోయే విధంగా ఉంటావు. ఒకవేళ ఫలించేటటువంటి గుణం నీలో ఉంది, ఇంకా నీకు ఆ పరిపక్వత లేకపోతే మరి ఒక 7 దేవుడికి అవకాశం ఇస్తాడు. ఇస్తాడే కూడా. నాకు మనం చదువుకున్నాం, 3 ఏళ్ల నుండి వెతుకుచూ వచ్చాను, నాకు పండ్లు కనపట్లేదు కాబట్టి దీనివల్ల ఈ భూమి వ్యర్థము కాకుండా ఉండనట్లు ఇది తీసివేయ అన్నప్పుడు, అయ్యా ఇంకొక 7 చూడు, 1 సంవత్సరము దాని చుట్టూ గుంట తవ్వి ఎరువు వేయడానికి నాకు అవకాశం. ఈ 7 కనుక ఫలించకపోతే నెక్స్ట్ ఇయర్ తీసేయి. ఓకేనా? మరి నీవు సమస్తమును ఎరిగే విధంగా, ఎందుకంటే మనం ఇదంతా చెప్పుకున్నది ఎందుకు తెలుసా? దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లని, ఫలములు ఇచ్చే చెట్లని భూమి నుండి మొలుగును కాక అనగానే అవి మొలిచెను. అది చూసి దేవుడు సంతోషం, అంటే మంచిది అనుకున్నాడు. అవునా? అంటే
నీవు ఫలించే విధంగాను, విస్తరించే విధంగాను, అభివృద్ధి చెందే విధంగాను నిన్ను సృజించుకున్నాడు దేవుడు. సృజించుకున్న నీలో ఉండాల్సినటువంటి సుగుణాలు నువ్వేం చేస్తున్నావు? విసర్జిస్తూ ఉన్నావు. మామిడి చెట్టు చేదు కాయలు ఇస్తే ఉంచుతావా? వేప చెట్టు ఆకు తీయగా ఉంటే ఔషధమేనా? ఔషధానికి పనికి వచ్చిందా? పనికిరాదు. దేని గుణం దానికి ఉండాలి. అర్థమైందా? కుక్క దానికి ఏ గుణం ఉంది? అరిసే గుణం దానికి ఉండాలి. గాడిద మోసే గుణం కలిగి ఉండాలి. అలా కాకుండా రివర్స్ అయితే ఏమైంది? ఇది ఒక ఎగ్జాంపుల్ తెలుసా మీకు? అది తెలుసు నాకు తెలియదు. గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి అనేటటువంటి సామెత ఉంటుంది. అది ఎలా జరిగిందో చెప్తాను. ఒక ఇంటి యజమానుడు వారి ఇంట్లో గాడిద కుక్క రెండు ఉన్నాయి. ఓకేనా? ఒకరోజు రాత్రి ఆ రెండింటికి దానికి గడ్డి దీనికి ఆహారం బాగా కడుపు నిండా పెట్టి వాటిని ఇంకా విడిచిపెట్టి అతను వెళ్ళి పడుకున్నాడు. బాగా శుభ్రంగా తిన్నటువంటి కుక్క ఏం చేసిందంటే నిద్ర వచ్చేసి నిద్రపోయింది. ఆ ఇంటికి దొంగలు పడ్డాయి. అయితే కుక్క నిద్రపోతుందని చెప్పేసి గాడిద ఏం చేసిందంటే అరవడం మొదలుపెట్టింది. ఎందుకని? యజమానికి ఇంటిస్తుంది, దొంగలు పడ్డారు, వచ్చి చూడు వచ్చి చూడు వచ్చి చూడు అని అది అరుస్తూ ఉంది. యజమానుడు ఎంత నివారించినా అది అరుపు ఆపట్లేదు. యజమానుడు నిద్ర రావట్లేదు. అరుస్తుంది, నిద్ర పట్టిందా? నిద్ర రావట్లేదు. ఇక యజమానుడు కోపం వచ్చేసి వెళ్ళిపోయి దాన్ని చంపేస్తాడు. చంపేసి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. తెల్లారి చూసేసరికి ఇల్లంతా ఏమైపోయి ఉంటుంది? దొంగతనం జరిగి ఏమి ఇంట్లో ఉంది. ఇక బయటకు వచ్చి చూస్తే ఆ కుక్క అరవలేదు. కానీ పొద్దున్నే లేచి మేలుపోయి చక్కగా యజమాని రాగానే తోపుకుంటూ ఎగురుతూ ఉన్నాయి. అరే రాత్రి పాప అది అంత కలిసింది కావాలా? ఇది దీని పని చేస్తుంటే అది దాని పని చేసి ఉండేది. కానీ నేను అనవసరంగా దాన్ని చంపాను, దాన్ని చంపడానికి ఇది కారణమైందని చెప్పి దీన్ని కూడా చంపేశాను. నీ బాధ్యత నిర్వర్తించుట నీకు అనివార్యమై ఉన్నది. నీవు విస్మరించిన ఎడల మొదటగా మనం చూసిన అంజూరపు చెట్టు వల్ల నీవేమైపోతావు? ఎండిపోయేదు. బాధ్యతాయుతమైనటువంటి జన్మ మనది. ప్రతి నరుడు కూడా కారణ జన్ముడే. కారణ జన్ములు అనగానే ఎవరో గొప్ప గొప్ప వారు, లేకపోతే మన గాంధీ తాత, అంబేద్కర్ గారు, వీళ్ళంతా కాదు, అందరూ కారణ జన్ములే. ఎందుకంటే ఒక కారణం. ఏంటా కారణం? నీవన్నీ పరీక్షలను నెగ్గుతావనే కారణం. ఒక కారు ఉందమ్మా, స్పీడ్గా పోవట్లా, సైకిల్ లాగా పోతుంది అనుకో. సైకిల్ కొనుక్కున్న కారు ఎందుకు ఇంకా? అవునా కాదు? సైకిలే బెస్ట్ కాదు. ఒక సైకిల్ ఉంది, దాన్ని ఎంత తొక్కినా కూడా చిన్నగా పోతుంది. నడిచి వెళ్ళే వాళ్ళే ముందు వెళ్ళిపోతున్నారు అనుకో. ఇంకా సైకిల్ ఎందుకు? అవసరమా? మరి ఒక నరుడు ఉన్నాడు, ఫలించాల్సిన గుణాలు ఇవి అని ఇచ్చినప్పుడు వాడు ఫలించట్లా. నరుడు ఎందుకు దేవునికి? అవసరమా? ఏమా? దేవుని సమయం వృధా కదా. ఎందుకంటే వాడు మారేది లేదు, ఫలించేది లేదు. అయినా వ్యర్థ ప్రార్థన చేస్తుంటాడు, వ్యర్థంగా ఆరాధిస్తుంటాడు, వ్యర్థంగా దేవుని అవమానపరుస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అయినా దేవుడు వాడిని క్షమిస్తూ వాడి ప్రార్థన వింటూ ఉండాలా లేదా? ఉండాలా లేదా? అది కరెక్టేనా? ఫలించని చెట్టుకి ఎన్ని నీళ్లు పోసి ఎంత ఎరువు వేసి ఉపయోగం ఏంటా? లేదు. కాబట్టి గమనించాలి, మనం ఎవరిమి? ఫలించేవారు. అయితే ఇదంతా బాగుంది. ఆయన వచ్చి చూసినప్పుడు పనులు లేవు, ఆయన వెంటనే చెప్పించేశాడు, అది పోయింది. కానీ దాని సమయం కాదు. అయ్యో పాపం. ఎందుకంటే మన ఇప్పుడు మేధావులు, అపర మేధావులు చాలా మంది ఉన్నారు. పండ్ల కాలం కానప్పుడు, పండ్లు కాయనప్పుడు దాన్ని చెప్పించేది ఏంది? యేసు ప్రభు వారు. అంటే అది ఏ కాలమో కూడా ఆయన తెలియడానికి వస్తునేసాలు మహా మేధావులు చాలా మంది ఉన్నారు. కానీ నీకు అది సీజనల్ ఫ్రూటే, బట్ ఆ ఫ్రూట్ ఇచ్చే సమయం ఆ చెట్టుది. అర్థమవుతుందా? ఏమైంది? దానికి సమయం అయి ఉన్నది. అర్థమవుతుందా? ఆ సమయం అందు నీవు లేకపోతే, ఫలించకపోతే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉందా? లేదు. అలా ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని అందు నిలిచి ఉండాలి.
ఏ రీతిగా అయితే ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లిలో మనం నిలిచి ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాం. అంటే దేవుని యందు మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. మరి మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి, దేవుడు మన యొక్క సుగుణాలతో దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, మనకు అన్ని సమస్తము కూడా దేవుని యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహించాలి అంటే కనుక మనం ఎలా ఉండాలో చివరిగా చూడండి. ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం. మొదటి కీర్తన 2-3 వచనం. యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ మనం ఇందాక ఒక చెట్టును చూసాము, అది ఫలించే కాలం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడ ఉన్నాడమ్మా? నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండు. అతడు చేయునంతయే సఫలము. అర్థమైనా? మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆ మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ మనకు కావాలని మనం ఎక్కడ ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. దేవుళ్ళలో ఉండాలని మనకేం కావాలి? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించే గుణం కావాలి. ఒక చెట్టుని మనము నీటికి దగ్గరగా నాటి పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? ఆ నీటిని ఆ చెట్టు తీసుకుంటేనే కదా అభివృద్ధి చెందుతుంది. తీసుకోకపోతే వృద్ధి చెందుతుందా? చెందమ్మా? మనం మంచి తెలివి గల వాళ్ళమా కాదు? మన తెలివి ఉందా లేదా? దాని తెలివి తక్కువ వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరా? సరే, తెలివి గల వాళ్ళ చేతులు ఎత్తండి. తెలివి కూడా లేదా? ఉందా? సరే, ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాం. ఒక మొక్కను తీసుకొని దాని వేర్లు ఉంటాయి కదా, వేర్లకి కవర్ కట్టేద్దాం. నీళ్లు లోపలికి వెళ్ళకుండా కవర్ కడదాం. తీసుకెళ్ళి ఒక కాలువ పక్కన నాటుదాం. ఇంకొక మొక్కను తీసుకుందాం, వేర్లని విడిచిపెట్టేసి అదే కాలువ పక్కన నాటుదాం. ఏ చెట్టు బ్రతికి వృద్ధి చెందుతుంది? కవర్ లేదే కదా. కానీ కవర్ ఎందుకు కట్టాం? మన మహా తెలియగలం. పురుగు దానికి పుట్టకుండా, చీమలు దానికి ఎక్కకుండా, చెదలు దానికి పట్టకుండా ఉండడానికి మనం కవర్ కట్టాం. మనం ఏమైనా చెట్టుకి హాని చేస్తున్నామా? మేలే చేస్తున్నాం. ఆ వేళ్ళకి మట్టి అయితేనే కదా మనం కవర్ కట్టాము కదా? అవునా కదా? మరి నీవు ఫలించాలి అంటే మట్టి లాంటి పరీక్షలు ఎదుర్కోవాలి. మట్టిలో ఉండేటటువంటి ఆ యొక్క చిన్న చిన్న పురుగులు కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను ఇబ్బంది పెడుతుంటాయి. వాటన్నిటిని తట్టుకోవాలా. నీకు అందేటటువంటి నీటిని నువ్వు సేకరించే విధానంతో నీవు దృఢంగా నిలబడాలి. అప్పుడు నువ్వు ఎదుగుతావు, అప్పుడు నీవు ఫలిస్తావు. అలా కాకుండా క్షేమ పుట్టిందని చెప్పేసి ఆ చెట్టు కనుక వేరుని కట్ చేసేస్తున్నాను, తల్లి వేరుని, పెరుగుద్దా? పెరగదుగా? ఆలోచించాలి. మనం జీవిస్తూ ఉన్న ఈ యొక్క లోకంలో మన యొక్క సమస్త పరీక్షను మనం భయపడిపోయి ఒక కవర్ని అడ్డం పెట్టుకున్నాం అనుకోండి. భయము, కంగారు, కలవరపాటు, టెన్షన్, ఇలాంటి ఒక కవర్ని అడ్డు పెట్టుకున్నాం అనుకోండి, ఎదగటం అనేది అసాధ్యం. అర్థమైందా? ఎదగలేము. మనం నిలబడాలి, గెలవాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. ఫన్నీ క్వశ్చన్, చిన్న ఫన్నీ విషయం. ఒక అతను అడిగాడు, సూదితో ఒక చేతి మీద గుచ్చామనుకో, గుచ్చగానే రక్తం బయటకు వచ్చింది, రాదా? రక్తం బయటకు వచ్చింది. రక్తం ఎందుకు బయటకు వచ్చిందని అడిగాడు. సహజంగా మనమంతా చెప్పేది ఏంటి? గుచ్చినప్పుడు అక్కడ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ రక్తనాళాలకి గుచ్చుకొని ఉంటుంది. ఆ గ్యాప్లోంచి ప్రవహించే రక్తం ఇటు బయటకు వచ్చిందంట. కానీ అతను చెప్పిన ఫన్నీ ఆన్సర్ ఏంటి తెలుసా? అరే, ఎవరు నన్ను బయటికి తీసుకెళ్ళి ఎట్లా వచ్చిందంట బయటికి? ఎవరు నన్ను గుచ్చారని చూడటానికి?
అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాదు. గుచ్చినప్పుడు రక్తం బయటకు ఎందుకు వస్తుంది? అరే ఎవరో నన్ను గుచ్చింది అంటే వాడెవరో నేను తెలుసుకోవాలి సంగతి అన్నట్టుగా వస్తుందండి బయట. మరి నీ రక్తానికి అంత పౌరుషం ఉంది, బయటకు వచ్చింది, చూసింది, అంటే మనమే గుచ్చుకొని ఉండే మనోడేలే అనుకుంది, వెంటనే లోపల రక్తానికి చెప్తుంది ఇంకా రావద్దులే మీరు వెళ్ళిపోండి, అలా గడ్డ కలుగుతుంది, అక్కడ ఆపేస్తుంది, మీరు ఇంకెళ్ళండి. అర్థమైందా? మరి నీవు క్రీస్తులో ఎదుగుతూ ఉన్నావు, ఫలిస్తూ ఉన్నావు, నీకు వచ్చిన శ్రమని ఎదుర్కోవడానికి నువ్వు ఎందుకు ఎవడో నన్ను శ్రమ పెట్టిందని చూడలేకపోతున్నావు? ఎదిరించడానికి ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కృషించిపోతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు వేదనతో మిగిలిపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. నా దేవుడు నన్ను సృజించింది నేను గెలవటానికి, నేను నిలవటానికి, నేను ఎదగటానికి, అంతేకాని నేను దాక్కోవటానికో భయపడటానికో కృంగిపోవడానికో కాదు. అర్థమైందా? కాబట్టి మనం ఆ ధైర్యంతో, ఎందుకంటే మీరంతా ఎవరు? యోధా గోత్రపు కొదమసింహం పిల్లలు కాదా? దేవుని బిడ్డలమా కాదా? మరి కష్టాలు కన్నీళ్ళు వీటన్నిటిని చూసి కృంగిపోయేవారుగా మనం ఉండాలా? ఏమా శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు వచ్చినా సరే దేవుని ఆరాధించుట్లో మనము వెనకడుగు వేయకూడదు, ఫలించుట్లో మనము వెనకడుగు వేయకూడదు. అలాగని మూర్ఖంగా ఉండకూడదు. గమనించండి, నాకు జ్వరం వచ్చింది యేసయ్య తగ్గించేస్తాడు, నా తలనొప్పి వచ్చింది యేసయ్య తగ్గించేస్తాడు, ఇది కాదు. నీకు జ్వరం వచ్చినా జలుబు చేసినా ఏదొచ్చినా నీకోసమే వైద్యుడిని నిర్మించాడు దేవుడు. వైద్యుడికి అసాధ్యమైందంటే రాదు, దాని గురించి దేవుడు. ఎందుకంటే చాలా మంది మూర్ఖంగా మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక ఆమె చనిపోయింది, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆమె 102 జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ లేకుండా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఆమె, అంటే ఆ విశ్వాసం ఆమెను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు, కాదని నేను అనట్లా. కానీ ఈ లోకమందు ఆ దేహాన్ని విడిచినటువంటి విధానంలో దేవుని నామాన్ని అవమానపరచడం, అవహేళన పరిచిందా లేదా? విశ్వాసం గొప్పదే, కానీ ఆ విశ్వాసం అన్న నీవు ఉండే ఎడల నీకు దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అర్థమైందా? అర్థమవుతుందా? వాటర్ ట్యాంక్ ఇంటి ముందుకు వచ్చిందమ్మా, ఇంట్లో కూర్చొని బిందె తీసుకుని వెళ్తే నీళ్ళు వస్తాయా? నాకు యేసయ్య నీళ్ళు ఇస్తాడంటే వస్తాయా? ఇంటి ముందుకు ఎందుకు పంపించాడు? ఎక్కడికో నువ్వు వెళ్ళలేక నీ ఇంటి ముందు పంపించాడు. గాలిలో దీపం పెట్టేసి దేవుడు ఉంటే అది మారిపోకూడదని కుదురుందా? నీకుంది 2 చేతులే, 2 చేతులు అడ్డు పెట్టు, మరొక 2 మార్గాల్ని దేవుడు అడ్డు పెట్టు. మరి ఎంతవరకు ఆపగలం? ఇలా పెడతాం, ఇటు ఇటు ఖాళీ ఉంది కదా, ఉందా? ఇప్పుడు ఇలా చేయడం పెట్టాం గాలి తగలకుండా దీపానికి, ఇటు ఇటు ఉంది కదా ఖాళీ, ఆ ఖాళీని దేవుడు ఫిల్ చేస్తాడు. నీ ప్రయత్నం ఉండాలా. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా దేవుడి దిక్కట కుదురుద్దా? వలలు పిగులున్నంతగా విస్తారమైనటువంటి చేపలు ప్రయత్నిస్తేనే దొరికేవి. అర్థమైందా? ఒడ్డుకు వచ్చేసాక అనొచ్చుగా వాళ్ళు, అయ్యా ఇప్పుడు మళ్ళా వెళ్ళమంటున్నావు, ఆడకి వెళ్ళి వేయమంటున్నావు వలలు, నువ్వు చెప్పినట్టు వేద్దాము, అంత దూరం ఎందుకు ప్రభు? ఆ ఒడ్డు మీద నిలబడి చెప్తే ఆ చేపలు ఎక్కడికి రావా? వస్తాయి రావా? వస్తాయా రావా? వస్తాయి కదా. దేవుడు అనుకుంటే రావా? వస్తాయి. కానీ దేవుడు ఏంటి? నీవు ఎంతవరకు నిలబడాలని ప్రయత్నం చేస్తావు, ప్రయత్నించు, ఫలితం ఇచ్చేది దేవుని బాధ్యత. రాత్రంతా అయ్యా ప్రయాసపడ్డాం ప్రభు, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామే అని వేశారు. 2 దోణెల నిండా వలలు పిగులునంతగా విస్తారమైన చేపలు దొరికాయి. ఆ మాట విని ఆ మాటకు తగిన విధంగా నీ యొక్క ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకపోతే ఉపయోగం ఉందా? కాబట్టి ఆ విషయాన్ని గమనించి మనం దేవుళ్ళు ఎదిగేవారుగా, ఫలించేవారుగా మనం ఉండాలి. ఆశపడ్డ వారు అయితే మనము దేవుళ్ళలోనే ఉండాలి.
ఆయన యొద్దనే ఉండాలి, ఆయనలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఈ యొక్క సుగుణాలన్నీ మన గృహమందు ఉంటాయి. అప్పుడు ఆ గృహం వర్ధిల్లుతుంది. ఎందుకని దేవుని యొక్క మందిరంగా నిర్మితమైనటువంటి ఆ యొక్క గృహంలో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళుత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఇవన్నీ కలగలిపి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఉంటాడా? ఉండడా? మరి ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు నువ్వు ఫలించవా? ఫలించే ప్రతి తీగ మరి ఇంకా ఎక్కువగా ఫలించవలనని దేవుడు ఫలించని వాటిని తీసేస్తాడు. మరి మీరు కూడా ఆ రీతిగా దేవుళ్ళు అభివృద్ధి చెంది సంతోష గానాలతో దేవుళ్ళు ఎదగాలని, ఫలించాలని, ఫలించే మిమ్మల్ని మరి ఇంకా ఎంతో అద్భుతంగా దేవుడు అభివృద్ధి పరచుకున్నాక ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడు తన వాక్యమును దీవించుకున్నాడు. ఆమేన్.